అందుకనే మనం ఏం టెస్టులు చేయించాలనేది అన్నీ చేయించేస్తాం. దానికి సంబంధించిన మందులు ఏమిటనేది కూడా పంపిస్తాం. మీరు ఇక్కడ డౌట్ అడిగినా అడగకపోయినా ట్రీట్మెంట్ అనేది ఒక్క ఇంచు కూడా మారదు. అదేంటండి మరి మాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్య ఉంటుంది, ఒక్కొక్క రకమైన వైద్యం ఉంటుంది కదా. అవి నేను మీకు చెప్తా. మొత్తం 4 స్టెప్స్. ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది 4 సమస్యలతోనే ఉన్నారు పిల్లలు పుట్టకపోవడానికి. ఆ 4 సమస్యలే మనం ట్రీట్ చేస్తాం. ఫస్ట్ స్టెప్ 1, తర్వాత స్టెప్ 2, తర్వాత స్టెప్ 3, తర్వాత స్టెప్ 4. ఇలా 4 స్టెప్పుల్లో అంచుల్లో మేము ట్రీట్ చేస్తాం. మీకు ఫస్ట్ స్టెప్ ప్రాబ్లం అయితే ఫస్ట్ 2 నెలల్లోనే ప్రెగ్నెన్సీలు వస్తాయి. రెండో స్టెప్ అయితే ఫస్ట్ 4 నెలల్లో వస్తాయి. ఇక మూడో స్టెప్ అయితే 6వ నెలలో వస్తుంది. 4వ స్టెప్ అయితే సంవత్సరానికి రావచ్చు, 2 ఏళ్ళకి కూడా రావచ్చు, చెప్పలేము. 53 లక్షలు ఖర్చు పెట్టిన ఆయనకు కూడా 10 రోజుల్లో వచ్చింది. అంటే ఐవీఎఫ్లు, డోనార్లు, సర్గేట్లు అన్నీ అయిపోయినాయి. లాప్రోస్కోపీలు, హిస్ట్రోస్కోపీలు. ఇక్కడ ఏమి జరగల. ఓన్లీ ఒక టీకాకు వచ్చేసింది. ఇప్పుడు ఆ టీకాలు కూడా మీకు వేసేస్తారు భర్తకి, భార్యకి. ప్రపంచంలో ఎక్కడా ఉండవు. అలాగని ఈ నేను తయారు చేసినవి కాదు. ఇక్కడ ప్రతి మందు ఇంగ్లీష్ మందే. ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ తయారు చేసి మెడికల్ కంపెనీల ద్వారా డిస్ట్రిబ్యూట్ అయినవి మాత్రమే ఇక్కడ ఉంటాయి. మనం తయారు చేసేది ఏది ఉండదు. ఎందుకంటే ఎథికల్ మెడిసిన్ ఇది, అనెథికల్ కాదు. నేనేమో ఏదో చదువుకోని డాక్టర్ని కాదు. మెడికల్ కాలేజీల్లో చదువుకుని ఎంబీబీఎస్లు, డీజీఓలు, ఫెర్టిలిటీ స్పెషలిస్టు, గైనకాలజీ చేస్తున్న వైద్యం ఇది. కాబట్టి మీరు వాటి గురించి వర్రీ అవ్వక్కర్లేదు. అయితే ఆ టీకాలు ఏంటి, ఆ మందులు ఏంటి, ఆ ఫార్ములా ఏంటి, ఆ టెస్టులు ఏంటి, ఇవన్నీ పెద్దగా చెప్పం. అది చెప్పించుకోవడానికి 25 కోట్లు పట్టి కూర్చున్నారు. వాళ్ళకే చెప్పలేదు, మీకు ఎలా చెప్పాలి? కిందే ఉంది మీకు. మీరు వంటలక్క దగ్గర నుంచే నా దగ్గరికి వచ్చారు. నేను మీ డాక్టర్ బాబు, ఆవిడ వంటలక్క. మా ఆవిడ 400 వీడియోలు చేసేది మీకు ఏం తినాలి, ఏం తినకూడదని. ఎక్కటి అబ్లో ఉంది, F4 అబ్లో ఉంది. ఇంతకు వంటలక్కే చెప్పలేదు నేను ఈ ఫార్ములా, మీకు ఎలా చెప్తాను? కాకపోతే బ్రీఫ్గా మీకు అర్థమయ్యేటట్టయితే చెప్తా. డీటెయిల్గా మీకు వివరంగా చెప్పలేం, కానీ బ్రీఫ్గా అర్థమయ్యేటట్టు చెప్తా వాట్ ఈజ్ వాట్ అని. సరే, ముందుగా మనకు ఒక ఇద్దరున్నారా ఒకరమ్మా? ముగ్గురు ఉన్నారా? సరే, ముందు వాళ్ళకి చూద్దాం. వాళ్ళ సక్సెస్ వీడియోలు విందాం. కొంత మీకు కూడా ధైర్యం వస్తుంది. వాళ్ళు కూడా కొన్ని విషయాలు చెప్తారు కాబట్టి వాళ్ళకి ఏం జరిగింది అనేది కూడా మీకు అర్థమైతే మీలో కూడా కొంత మోటివేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మనది ఒక డిఫరెంట్ ఫార్ములా కాబట్టి ప్రపంచం అంతా ఒక దారిలో నడిస్తే మనం ఒక దారిలో నడుస్తున్నాం. అలాగని మన దారి విచిత్రమైన దారి కాదు. మన తాతలు, ముత్తాతలు, బామ్మలు, మామలు నడిచిన దారి పూర్వం దారి, పాత దారి, పురాతనమైన దారిది, న్యాచురల్ మార్గం. కానీ ఇప్పుడు లేటెస్ట్ డాక్టర్స్ అందరూ ఏం చేస్తున్నారు? ఐవీఎఫ్ ఆపరేషన్ రూట్లోకి తీసుకెళ్ళిపోతున్నారు. ఆ రూట్ వద్దని చెప్తున్నా. వాళ్ళు డజన్ల కన్నా ఒక ఐవీఎఫ్ కూడా చేయించుకోలేదు, ఒక ఆపరేషన్ కూడా చేయించుకోలేదు. అలాగే మనం కూడా కనొచ్చు అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. అందుకు మీకు విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు అందరూ ఐవీఎఫ్లో ఆపరేషన్లు చెప్తుంటే నేను చెప్పకపోతే నేనే తప్పు అన్నట్టుగా ఉంటుంది. సో అందువల్ల విచిత్రం తప్ప ఇదేం లేదు. సరే చూడండి, న్యాచురల్గా ఎలాంటి వాళ్ళు ఎలా పొందారనేది మీరు కూడా చూస్తూ ఉంటే మీకు కూడా కొన్ని అర్థమవుతూ ఉంటాయి. రామకృష్ణ గారు, శ్రీదేవి గారు. రామకృష్ణ, శ్రీదేవి అనకాపల్లి సబ్బవరం నుంచి వచ్చారు. పెళ్ళి అయ్యి 10 సంవత్సరాలు అయింది. పిల్లలు లేరని చాలా ఇబ్బంది పడుతూ రకరకాల చోట్ల ట్రై చేశారు. అక్కడంతా మరి తిప్పారు, మందులు వాడారు, ఫలితం రాకపోతే ఒక లాప్రోస్కోపీ సర్జరీ చేశారు. అది ఫలితం రాకపోతే ఐయుఐలకి వెళ్ళమన్నారు. 1వ సారి, 2వ సారి, 3వ సారి, ముచ్చటగా 4 సార్లు ఐయుఐలు ఫెయిల్యూర్. మరి ఎందుకు రావట్లేదు, ఏమిటి జరుగుతుంది అంటే ఐవీఎఫ్కు బొమ్మన్నారు. ఇక ఇలా కాదులే, మార్గం కాదు, ఐయుఐలు పోయినట్టు ఐవీఎఫ్లు కూడా పోతాయి. చివరికి మేము ముందే చెప్పాముగా, నో గ్యారంటీ అని అంటారు. ఎందుకు వచ్చింది, ఒళ్ళు గొల్లవుద్ది, డబ్బులు గొల్లవుతాయి అని చెప్పి న్యాచురల్గా వచ్చే మార్గం లేదా అని వీళ్ళు వెతుక్కుంటూ యూట్యూబ్లో మన వీడియో చూసి ఇక్కడికి వచ్చారు. ఆ రిలేటివ్స్ కూడా చెప్పారు వీళ్ళకి. అప్పటికే రిలేటివ్స్ చెప్పారు, బాబు ఇక్కడ కాదులే, పలానా చోటుకు వెళ్ళు, ఆయన మందుల ద్వారా ప్రెగ్నెన్సీ తెప్పిస్తారు. ఇక్కడ వాళ్ళంతా నీకు ఐవీఎఫ్లు అంటారు. ఎందుకంటే ఏజ్ ఆల్రెడీ 40 సంవత్సరాలు, పెళ్ళి ఆల్రెడీ 10 ఏళ్ళు. కాబట్టి డైరెక్ట్ ఐవీఎఫ్ఏ, వీలైతే డోనార్ కూడా. ఇలాంటి సిట్యువేషన్లో ఆయన ఒక్కరే లేడీస్కి 53 ఏళ్ల వరకు, జెంట్స్ నాట్అవుట్ బ్యాట్స్మెన్, అంటే ఏ ఏజ్ వరకైనా పిల్లలు పుట్టించగలడు
అక్కడికి వెళ్ళమంటే ఇక్కడికి వచ్చారు. వచ్చిన ఎన్నాళ్ళకి ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చిందండి? 4 months. 4 monthsలో ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. ఐవీఎఫ్ చేసామా? లేదు చేయలేదు. ఐయుఐ చేసామా? లేదు. ఆపరేషన్, లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ, పొట్టలో గొట్టాలు ఇచ్చి లోపల బెలూన్స్ను బద్దలు కొట్టి పచ్చడి చేసి ఏం చేయాల, లేదు చేయలేదు. న్యాచురల్గా మందులతో వచ్చి. సో అక్కడ కూడా స్కానింగ్ తీర్చాం. మరి అక్కడ కూడా డౌట్ మనకి, వచ్చిన ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా, వాటి కోసం ఒక బ్లడ్ టెస్ట్ చేయించాం. బీటా ఎస్సీజీ 4254 వచ్చింది. 5 దాటితే ప్రెగ్నెన్సీ అన్నాం, 4000 దాటిపోయింది, పక్కా ప్రెగ్నెన్సీ. మరి అది గర్భసంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా? స్కాన్ తీయించాం, అక్కడే దగ్గరలోనే స్కాన్ తీయించుకోమంటే అక్కడ స్కాన్ తీయించారు. అక్కడ డాక్టర్స్ ఇచ్చారు, అది సింగిల్ లైవ్ ఇంట్రా యూట్రైన్ పీటాస్ విత్ 5 weeks 3 days జెస్టేషన్, గర్భసంచిలో ఉంది, ట్యూబుల్లో ప్రెగ్నెన్సీ కాదు అని క్లియర్గా ఇచ్చారు. సో మరి మీరే చెప్పాలి సార్. 10 ఏళ్ళ నుంచి రాంది, ఆపరేషన్ చేసి గొట్టాలు వేసి పొట్టలు కోసినా రానిది, ఐయుఐలు చేసినా రానిది, ఇక్కడ మందులతో ఎలా వచ్చింది? మరి ఫస్ట్లో మీరు ఏమనుకున్నారు? మీ ఫ్రెండ్స్ చెప్పారు, రిలేటివ్స్ చెప్పారు, మరి ఇక్కడికి వచ్చాక ఏమనుకున్నారు? ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చాక 4 నెలల్లో ఏమనుకుంటున్నారో మీరు చెప్తే వాళ్ళకు కూడా అర్థమవుద్ది. అదే రిలేటివ్స్ చెప్పడం ద్వారా వచ్చామండి ఇక్కడికి. అదే 4 months మందులు వాడాము, క్రిములకి, హార్మోన్స్ అని. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, ఆనందంగా ఉంది. అయిపోయింది, దాట్స్ ఆల్. డాక్టర్ గారు లొడలాడా మాట్లాడుతున్నారు, పేషెంట్లు అసలు మాట్లాడనీయట్లేదు అనుకుంటారు. టీవీల్లో ఏరిన ఆయన అక్కడ యాంకర్ మాట్లాడుతూ ఉంటుంది, ఇక్కడ పరిస్థితి కాదు. మమ అనిపించడం వాళ్ళతో, అంతకన్నా ఎక్కువ చెప్పడం రాదు వాళ్ళకి. ఏమండి 10 ఏళ్ళు అయింది కదా, ఎన్ని చోట్ల తిరిగారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు? అదే వైజాగ్లో వెళ్ళాము, తిరిగి చివరికి ఇక్కడికి. వైజాగ్లో ఎన్ని హాస్పిటల్ తిరిగారు? తిరిగి ఒక 2-3 హాస్పిటల్ తిరిగారు. తిరిగాము. ఎంతెంత ఖర్చు పెట్టారు? అయింది, అమౌంట్ అయింది 50,000 అలా అయింది. వెళ్ళిన చోటల్లో ఒక 50-60 వేలు ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టాము. పరిస్థితి ఏం లేదు. ఏం లేదు. మరి వాళ్ళు ఏం చెప్పారు? వయసు అయిపోయింది అన్నారా? ఇంకా చెప్పలేదా? మేమే విసిగి చెంది వచ్చాం. విసిగిపోయారు మీరే. ఐవీఎఫ్ అయితే ఓకే అన్నారు, ఏ వయసు అయినా. ఐవీఎఫ్కి రావాలి, అది మెయిన్. ఐవీఎఫ్కి రాకపోతే వయసు అయిపోద్ది, ఐవీఎఫ్కి వస్తే వయసు మళ్ళీ బాగానే ఉంటుంది. సరే, తర్వాత ఈ లాప్రోస్కోపీ చేశారు కదా, ఎందుకు చేశారు? అదే ట్యూబ్స్ బ్లాక్ అయ్యాయి అని చెప్పి లాప్రోస్కోపీ సర్చ్ చేస్తామని చేశారు, కానీ ఫలితం రాలా. లేదు, ఇక్కడేమో మందులతోనే పని అయిపోయింది. ట్యూబ్స్ బ్లాక్ ఆపరేషన్ ద్వారా పోవు అని చెప్పాను. అవి క్రిములు అయితే పోవు. వెంట్రుక అంత ఉన్న ట్యూబ్ లోపలికి క్రిమి చేరితే, పొక్కు ఏర్పడితే ట్యూబ్ బ్లాక్. అదే క్రిమిని మనం మందులతో చంపగలిగితే పొక్కు పోతే ట్యూబ్ ఓపెన్. అదే మనం చెప్పాం. ఇక్కడ ఓపెన్ అయిపోయింది, చక్కగా ప్రెగ్నెన్సీ కూడా వచ్చేసింది కదా. ఇంకా తర్వాత లాప్రోస్కోపీ అయిపోయింది. ఐయుఐలు ఎందుకు చేశారు? అదే ఐయుఐ ద్వారా సక్సెస్ అవుతుందని, త్వరగా సక్సెస్ అయిద్దేమో అనే ఆశతో. కణాలు అప్ అండ్ డౌన్ అవుతున్నాయి అన్నారు. పైగా ఇంకా థైరాయిడ్ ఒకటి భార్యకి ఉంది, ఆవిడ మందులు వాడాలి. థైరాయిడ్ వల్ల కూడా సరిగా రావు, త్వరగా మేల్కోవాలని చెప్పారు. ఎండోమెట్రియం కూడా వాస్కులారిటీ బాగోలేదు, ఎండోమెట్రియం పలసగా ఉంది, సరిగా ఫామ్ అవ్వట్లేదని కూడా రాశారు. దానికి ఇంజక్షన్లు పొడిచారా? ఇంజక్షన్ 2వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు, 11వ రోజు చేతుల మీద, చట్టల మీద, పొట్టల మీద సూదులేసి గుచ్చారు. వచ్చిందా ప్రెగ్నెన్సీ? వచ్చిందా? రాలేదు. మనం ఏమైనా గుచ్చామా సూదులు? లేదు. కనీసం హాస్పిటల్కి అన్నిసార్లు తిప్పామా? ఎప్పుడో వచ్చారు. ఎన్నో తారీఖు వచ్చారు? ఫిబ్రవరి 12వ తారీఖు వచ్చారు. తర్వాత మందులు కొరియర్ ద్వారా పెట్టించుకున్నారా? తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది, జై హింద్ సార్, జనగణ మన అని ఇప్పుడు వచ్చారు. అయిపోయింది అంతే. చాలాసార్లు ఆలోచించుంటారు అనకాపల్లిలో కూర్చుని, అంత దూరం వెళ్తే ఏమన్నా ఇబ్బంది ఏమని. ఇక్కడ ఎన్నోసార్లు తిరగాల్సి వస్తుంది, కష్టం అవ్వదు. మీ ఊర్లో అయితే కష్టమే, ఇక్కడ అంతకన్నా ఈజీ.
ఒక్కసారి వచ్చారంతే. భార్యాభర్తలు ఒక్కసారి వస్తే వాళ్ళ సమస్య ఏంటనేది చూసి టెస్టులన్నీ ఒకేసారి చేసేస్తాం. దానికి తగ్గ మందులు కొరియర్ ద్వారా పంపిస్తాం. సరే, ఈ రకంగా మనకి ఇబ్బందులు జరిగి చివరికి మీ ఫ్రెండ్ ఎవరండి ఆవిడ? రిలేటివ్ ఏమవుతారు మీకు? వదిన అవుతారండి. వదిన అవుతారు. మీరు ఏ దేవుని పూజిస్తారు? హిందూ. హిందువులు అంటే ఎవరు? 3 కోట్ల మంది ఉన్నారు మనకు. వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి మెయిన్ ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి. ఆవిడ చెప్పడానికి ముందు కానీ ఆ వారంలో కానీ ఎప్పుడన్నా గుడికి కానీ గోపురానికి కానీ ఏదో కళ్ళు మూసుకుని ఒక 5 నిమిషాలు డీవియేట్ అయ్యి దేవుడిని ఏమన్నా అనుకోవడం జరిగిందా? లేదు, రోజు పూజ చేస్తారు. చేస్తున్నారా? అంతే, ఇంటి దగ్గర చేసుకుంటే ఉదయం పూజ చేస్తారు. ఇంకా సో ఆవిడ రూపంలో వచ్చాడు దేవుడు. తెలిసిందా? దేవుడు పలు రూపాయలు ఎవరి రూపంలో వస్తాడో తెలియదు. వస్తారు, చెప్తారు, దారి చూపిస్తారు. అది మనమే క్యాచ్ చేయాలి. చెప్పిన వెంటనే వచ్చారా? ఒక 1 year టైం తీసుకున్నారా? ఆవిడ చెప్పగానే పలానా చోట డాక్టర్ గారు ఉన్నారు ఏమని చెప్పారు వాళ్ళు మీకు? అదే ఉన్నారు, వెళ్ళండి విజయవాడ వెళ్ళండి. విజయవాడ వెళ్ళండి అని చెప్పారు. మైక్ దగ్గరికి పెట్టుకోండి, ఎందుకంటే వెనకాల వాడికి వినపడదు. నాది ఐరన్ స్టోన్, మీది కాదు కదా. మీది టోను, నాది స్టోను. సో అది మా అమ్మ అదృష్టం మాకు ఇచ్చింది అది. అందుకని మీరు మైక్ దగ్గర పెట్టుకోవాలి. సరే, అయితే ఇప్పుడు ఆవిడ చెప్పిన తర్వాత వెంటనే వచ్చారు. అంత ఒక వారం టైం తీసుకున్నారా? వారం టైం వాళ్ళు తీసుకొచ్చారు. దగ్గరుండి వాళ్ళే తీసుకొచ్చారు. ఓ, నీ అదృష్టం మామూలుగా లేదయ్యా. ఈ రోజులో పక్కింటోడు ఏమవుతున్నాడు, వాడి గతి ఏమవుతుందో కూడా అసలు పట్టించుకునే నాదుడు లేడు. దగ్గరుండి మరీ పట్టుకుని తీసుకొచ్చారంటే వాళ్ళ దగ్గర దేవుడు బాగా ఆవహించాడు. మామూలుగా పట్టుకురాల లాక్కురాలని దేవుడు చాలా ఇబ్బంది పెట్టాడు వాళ్ళని. అంటే నీ పరిస్థితి అలా ఉందన్నమాట, వస్తావో రావని డౌట్ అయింది. చూసుకోండి ఎట్లా ఎంత నీ మీద ప్రేమ చూపిస్తున్నాడు దేవుడు. మనం గుర్తిస్తే తెలుస్తుంది. అందుకే ఆ గుర్తించేటట్టు చేసేవాడే గురువు, వైద్య గురువు. చూడండి ఎంత చక్కగా తీసుకొచ్చాడో. తీసుకొచ్చిన తర్వాత మరి ఆ బాధను తొలగించడానికి, ఎందుకనంటే మీకన్నా నీ భార్యకి శ్రీదేవి గారికి బాధ ఎక్కువ. ఇంజక్షన్లని, స్కాన్లని. ఆ స్కాన్ చేసేటప్పుడు కూడా రకరకాలు ఉంటుందండి. మా డాక్టర్ల హావభావాలు ఎలా ఉంటాయంటే 10వ రోజు రమ్మంటుంది, స్కాన్ పెడుతుంది, అండాలు రాలేదమ్మా అనేటప్పటికి ఈవిడ గుండెల్లో డబ్ 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 అని బాంబులు పడతాయి. ఇంకో 2 రోజులకు రమ్మంటుంది ఆవిడ. ఈ 2 రోజులు ఆవిడకి టెన్షనే, కాళ్ళు చేతులు ఆడవు. వచ్చాక లోపల పెట్టి అండాలు వచ్చినాయి అమ్మా, కానీ పెరగలేదురా. ఒక బాంబు తీసింది అనేటప్పుడు ఇంకో బాంబు రెడీ అయిపోయింది. మళ్ళా 2 రోజులకు రమ్మంటారు, పెడుతుంది. అండాలు పెరిగినాయిలే అమ్మ, అమ్మయ్యా పగలట్లేదమ్మా, మళ్ళీ ఇంకొక బాంబు. అది మామూలు గుండె కాబట్టి తోటుకు. మామూలు గుండెలు అయితే కొన్ని పేలిపోతాయి ఇక్కడికే. ఇంకా అదృష్టం, కొంతమంది మొగుడిని కూడా పిలుస్తారు, బాబు మీ ఆవిడ అండాలు పెరగట్లేదు, పెరగకపోతే పగలట్లేదు, అసలైతే కొంతమంది రావటం లేదు అసలు. ఇలా చెప్పేటప్పటికి ఈయనకి కూడా ఇలాంటి చచ్చు పుచ్చు పెళ్ళం నాకెందుకు దొరికిందని ఆయన మొదలెట్టేస్తాడు. బండి మీద తీసుకెళ్తానే ఇసుక్కుంటా ఉంటాడు. గొడవలు, ఇంటికి వెళ్ళాక గొడవలకి వెళ్ళిపోతాయి. సో ఇవన్నీ చాలా పాయింట్స్ ఉన్నాయి. నేను ఆ రోజు మిమ్మల్ని కూర్చోబెట్టి ఏం చెప్పాను? పిల్లల గురించి చెప్పానా, మొగుడు పిల్లల అనుబంధం గురించి చెప్పానా? ఎంతసేపు చెప్పాను? గంట చెప్పాను. నీ జీవితంలో ఎప్పుడన్నా ఒక డాక్టర్ కూర్చోబెట్టి భార్యాభర్తలు ఎలా ఉండాలనేది చెప్పారు అసలు ఎక్కడన్నా? ప్రపంచంలో ఈ మందులు వాడు, ఆ మందులు వాడు, ఐవీఎఫ్ ఆపరేషన్ కదా, లాప్రోస్కోపీ బెస్ట్, హిస్ట్రోస్కోపీ బెట్టు, లేదా సంక్రాంతి ఆఫర్ ఉంది, దీపావళి ఆఫర్ ఉంది, 2 ఐవీఎఫ్లో పోతే ఒక ఐవీఎఫ్ ఫ్రీ తప్ప. అంటే ఈ పిల్లలు పుట్టిస్తాయా? ఎవరు పుట్టిస్తారు పిల్లలు? భర్త భార్య వీళ్ళే కంటారు. ఐవీఎఫ్ కనదు పిల్లల్ని, మందులు కనవు పిల్లల్ని, కనేది భర్త భార్య. వీళ్ళు సఖ్యతగా లేకపోతే, వీళ్ళిద్దరు మనసులు కలిసి ప్రేమమూర్తులుగా మారకపోతే ఆ ప్రేమ ఫలమైన బిడ్డ చేతికి రాదు. వీళ్ళిద్దరు రోజు కొట్టుకుంటూ ఉంటే ₹1 కోటి మందులు వాడినా పిల్లలు పుడతారా? డబ్బులు కాదు పుట్టించేది, భార్య భర్తల ప్రేమ పుట్టిస్తుంది. అదే చెప్పాను, గంట సేపు చెప్పాను. ఉపయోగపడిందా మరి? గుర్రాలు పరిగెత్తినీగా మన మందులకి.
మొత్తానికి పని జరిగిందండి. రామకృష్ణ గారు శ్రీదేవి గారు అనకాపల్లి నుంచి వచ్చారు. చక్కగా ట్యూబులు బ్లాక్ అయినా లాప్రోస్కోపీలు కూడా పనిచేయింది, ఇక్కడ పని జరిగింది. మరి ఐయుఐలు కూడా పని జరిగింది, ఇక్కడ పని జరిగింది. కేవలం మందులతో ప్రెగ్నెన్సీ తెప్పించుకున్నారు. ఇంకా చెప్పాల్సింది ఏమంటే చెప్పండి రామకృష్ణ గారు. ఏం లేదా? కొత్త కాబట్టి అంతే, తప్పదు. బాబు వీళ్ళు యాక్టర్స్ కాదు. యాక్టర్స్ అయితే ఈ పాటికి నటనా కౌశల్యంతో ఇరగ కొట్టేసేవాళ్ళు. అదే ప్రాబ్లం. చాలామంది ఏమనుకుంటున్నారంటే వీళ్ళు డాక్టర్ గారు చెప్పించేస్తున్నారేమో అనుకుంటున్నారు. నాన్న నెలకి 5 లక్షలు వసూలు చేసేవాళ్ళు ఇంతకన్నా గొప్పలతో చెప్పిస్తున్నారు యూట్యూబ్లో. ఎవరాళ్ళు? సినిమా యాక్టర్స్. ఒక ₹1 కోటి అయితే చెప్తారు. కానీ వీళ్ళు ఎవరు యాక్టర్లు కాదు. నేను ఏ సినిమాలో యాక్ట్ చేసావయ్యా నువ్వు? ఎన్ని యాక్ట్ చేసావు? లేవు. వీళ్ళు రియల్ హీరోలు కాదు, రియల్ హీరోలు. ఇదే ఆయన ఫస్ట్ సినిమా కదా. ఇవాళే ఫస్ట్ టైం కనబడుతున్నారు తెర మీద. అంటే రియల్ హీరోస్. సంతానం పొంది మాతృదేవత పితృదేవత కాబోతున్నామనే ఆనందం ఓ పక్కన, ఇదేమైందిరా బాబు, నిజంగా బిడ్డ నిలబడుతుందా లేదా, రేపొద్దున్నే ఏమిటి రాక వచ్చింది, ఇది ఎట్లా నిలబడుచుకోవాలి, ఏం జరుగుద్దో, రేపేం జరుగుద్దో, ఎల్లుండి ఏం జరుగుద్దో, ఇంతకుముందు డాక్టర్లన్నీ చాలా భయపెట్టారు అనే భయంతో ఒక పక్కన ఇలా ఉక్కిరి బిక్కిరిగా ఉంటారు. పైగా అందరూ మాట్లాడగలిగే శక్తి ఉండదు. కొందరు బాగానే మాట్లాడతారు జోవియల్. నేను 2 జోకులు అయితే ఆయన 10 వేస్తూ ఉంటారు. అలాంటి వీడియోలు కూడా కొన్ని ఉన్నాయి. కొంతమంది భయంగా ఉంటారు. ఇంతమంది ముందు కూర్చోవడమే భయంగా ఉంటుంది, అంతే కదా. కాబట్టి కానీ ఆనందమే వాళ్ళ కళ్ళల్లో కనపడుతూ ఉంటుంది, చూడగలిగిన వాళ్ళకి కనిపిస్తుంది. ఏది ఏమైనా రామకృష్ణ గారు శ్రీదేవి గారిని ఆ దేవుడు లైక్ చేశాడు. చక్కగా ఎక్కడో ఉన్న అనకాపల్లిలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చాడు. ఒక బంధువు రూపంలో దగ్గరుండి లాక్కొచ్చి ఈరోజు ఆవిడికి ట్యూబులు బ్లాక్ అయి ఉన్నా, లేకపోతే ఆ ప్రాబ్లమ్స్ ఎన్నో ఉండి 10 ఏళ్ల నుంచి ప్రెగ్నెన్సీ రాక ఇబ్బంది పడుతున్నా, లాప్రోస్కోపీలు పోయి ఉన్నా, ఐయుఐలు 4 పోయి ఉన్నా, ఆ ఎండోమెట్రియల్ థిక్నెస్ సరిగా రావటం లేదు, సర్క్యులేషన్ లేదు అన్నా కూడా ఇవన్నిటినీ సరిచేసే డాక్టర్ వైఎస్ బాబు దగ్గరికి తీసుకొచ్చి, డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాతో 4 నెలల్లో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేశారు కదా. ఐవీఎఫ్ లేకోకుండా, ఆపరేషన్ లేకుండా. ఇది ఆ విషయాన్ని ఆయన ముందుకొచ్చి చెప్పారు. మీలో కూడా మరి మోటివేషన్ రావడానికి, మీలో కూడా ధైర్యం కలగడానికి, 40 ఏళ్ళు దాటితే ఐవీఎఫ్ఏ అంటున్నారు, వీలైతే డోనార్కు పొమ్మంటున్నారు. ఇలాంటి స్థితిలో మేము న్యాచురల్గా ప్రెగ్నెన్సీ పొందాం అని ఆయన ముందుకొచ్చి చెప్పారు. ఆయనకి అభినందనలు. మీ అందరు గట్టిగా చప్పట్లతో ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయండి. అలాగే ఈ వీడియో వచ్చినప్పుడు కూడా అందరూ లైక్ చేయండి. లైక్ చేస్తే, ఎందుకంటే దేవుడు ఆయన లైక్ చేశాడు కాబట్టి ఆయన వీడియోని మనం లైక్ చేస్తే మనల్ని దేవుడు లైక్ చేస్తాడు, అంతే కదా. ఆల్ ది బెస్ట్ అండి రామకృష్ణ గారు. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. గాడ్ బ్లెస్ యూ.